ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు మరో ఊహించని షాక్ అన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా. సో లైక్ చేయండి, వాళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టుకు ఛార్జ్షీట్ దాఖలు చేశారనమాట. ఈ కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్గా, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా కోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్కు చెందినటువంటి అబ్జర్వేట్లు లాంగోన్ అయితే నిందితులుగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 54.88 కోట్లు అక్రమంగా FEOకు చెల్లించారన్న అభియోగం మోపుతూ ప్రభుత్వం సూచనల మేరకు IAS దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు పలుమార్లు కేటీఆర్ను, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. అయితే ఈ రేసులో నిర్వహణలో అక్రమంగా ఇలాంటి లావాదేవీలు జరగలేదని, అంత పారదర్శకంగా ఉందని, ప్రభుత్వం కుట్రలో భాగంగానే విచారణ చేయిస్తున్నారని పలుమార్లు కేటీఆర్ అయితే పేర్కొనడం జరిగింది. కోర్టులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని న్యాయస్థానంలో తెలుసుకుంటానని చెప్తూ ఉన్నారు. మరోసారి ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. రానున్న రోజుల్లో ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ సంబంధించి ఏదైతే పొలిటికల్గా ఇష్యూ నడుస్తున్న సందర్భం, దాంతోపాటు తెలంగాణలో త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందంటున్నారు ఈ కేసు విషయంలో.